హైదరాబాద్లో రామంతపూర్లో కృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన ఘటన, అలాగే ఇటు బండ్లగూడలో విగ్రహాన్ని తీసుకొస్తూ ఉంటే వినాయకుని విగ్రహాన్ని తీసుకొస్తున్న టైంలో జరిగిన ఘటనని అవన్నింటినీ పరిగణలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఉందని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ విషయంలో యుద్ధ ప్రాతిపదికన అసలు ఎక్కడెక్కడైతే ఈ కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ ఎక్కడెక్కడైతే స్తంభాలకు వేలాడదీసి ఉన్నాయో అవన్నింటినీ తొలగించండి అని చెప్పేసి అధికారులకు ఇటు విద్యుత్ శాఖ అధికారులకు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీకి కావచ్చు ఆదేశాలు పాస్ చేయడంతో మొత్తం యుద్ధ ప్రాతిపదికన మొత్తం అంటే హైదరాబాద్లో ఉన్న ఎక్కడెక్కడైతే ఈ వైర్లన్నీ వేలాడుతున్నాయో, ఎక్కడెక్కడైతే స్తంభానికి మొత్తం స్తంభం కనబడకుండా ఎక్కడైతే ఉన్నాయో అవన్నింటినీ కట్ చేస్తూ వెళ్ళిపోయింది ఈ అధికారులు. కేబుల్స్ కట్ అవ్వడంతో ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇంకో పక్క ఐటీ కారిడార్ కావచ్చు, దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఐటీ కారిడార్లో ఉన్న ఐటీ కంపెనీస్ కావచ్చు చాలా నష్టాలను కూడా చూసింది అని చెప్పేసి అంటున్నారు. కేబుల్ ఆపరేటర్స్ అందరూ కలిసి విద్యుత్ శాఖ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ విన్నపాలు చెప్పారు. అయితే దీనికి సంబంధించి అంటే మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, పైగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా వెంటనే కట్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ లేకుండా ఈ జనరేషన్లో అసలు ఎవరు ఉండడం లేదు. అలాంటిది ఇప్పుడు సడన్గా ఇంటర్నెట్ వైర్లన్నీ కట్ చేయడంతో ఇప్పుడు అందరూ ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు విద్యుత్ శాఖ కావచ్చు అసలు ఒకవేళ బాధ్యత కానీ ఉంటే ఎందుకు ఇలా ముందు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇలా ఎందుకు చేసింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఎప్పుడైతే బట్టి విక్రమార్క దీనిపైన సీరియస్ అయ్యారో వెంటనే చర్య కంటిన్యూ చేశారు. అయితే దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే అసలు వీళ్ళకి పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ ఉంటే ఎంతవరకు ఉంది, అసలు వీళ్ళు ఏం పే చేస్తున్నారు, ఎలాంటి పర్మిషన్స్ తీసుకుంటున్నారు ఈ కేబుల్ ఆపరేటర్స్, ఒకవేళ తీసుకుంటే ఎవరికి పే చేస్తున్నారు, మరి ఈ వైర్లు కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు ఈ కేబుల్ ఆపరేటర్స్. అయితే అవన్నిటికి ఇప్పుడే కనిపిస్తున్నాయా, ఇంతకు ముందు కనిపించలేదా ఈ జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, ఇటు విద్యుత్ శాఖ అధికారులకు కావచ్చు? ఎందుకు అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇటు ఎక్కడైతే ఈ రామంతపూర్లో జరిగిందో కృష్ణాష్టమి వేడుకల్లో అక్కడ కావచ్చు, ఇక్కడ బండ్లగూడలో వినాయకుని విగ్రహాన్ని తీసుకొస్తుంటే అక్కడ కరెంట్ షాక్ తగిలి చనిపోయినారు. అయితే ఇది ఖచ్చితంగా కేబుల్ వైర్ల వల్లనే జరిగిందా, అసలు ఎవరు బాధ్యత వహించాలి? ముఖ్యంగా ఇటు మనం చూడొచ్చు, ఇటు కేబుల్ ఆపరేటర్స్ బాధ్యత వహించాలా, లేకపోతే జిహెచ్ఎంసీ, లేకపోతే ప్రభుత్వమా, లేకపోతే ప్రజలా, లేకపోతే విద్యుత్ శాఖనా? ఎందుకు అనంటే అక్కడ తగిలిన ఏదైతే వైర్ ఉందో అది కరెంటు వైర్ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఎందుకంటే వైర్ల వల్ల కావచ్చు, ఇటు ఇంటర్నెట్ వైర్ల వల్ల కావచ్చు ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు, ఎందుకంటే దాంట్లో కరెంటు పాస్ కాదు కాబట్టి. మరి ఇప్పుడు ఇలా ఎందుకు కేబుల్స్ని మాత్రమే, ఇలా ఇంటర్నెట్ కేబుల్స్ని మాత్రమే కట్ చేస్తున్నారు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, అంటే ప్రాణాలు పోయేదాకా ఇప్పుడు ఈ జిహెచ్ఎంస్కి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఇటు విద్యుత్ శాఖకు కావచ్చు ఇప్పుడు మాత్రమే మేల్కొన్నారా, ఇంతకుముందు ఈ వైర్లు స్తంభాలకు కనిపించలేవా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇప్పుడు మేలుకొని ఇప్పుడు ఎందుకు ఇంత తొందరగా కట్ చేస్తుంది? ఎందుకంటే 1 year టైం ఇచ్చాం అని చెప్పేసి అంటున్నారు, కానీ ఆ 1 year ఎప్పుడు ఇచ్చారనేది ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒక పక్క ఇప్పుడైనా సరే ఒక 6 నెలలైనా టైం ఇచ్చి చూడాల్సింది. టైం ఇచ్చిన తర్వాత ఎర్త్ నుంచి అంటే భూమిలో నుంచి మనకు వైరింగ్ వేసుకునే అవకాశం కల్పించి ఉంటే ఇదంతా సెట్ అయిపోయేది. అప్పుడు మనము లీగల్గా వాళ్ళ వైర్లు కట్ చేయడానికి వీలవుతుంది. కానీ సడన్గా ఈ వైర్లు కట్ చేస్తే ఇప్పుడు అందరికీ నష్టమే. ఇప్పుడు ప్రజలకే కాదు, ఇటు ఐటీ ఎంప్లాయీస్కి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు మనం నడిచేదే ఐటీ మీద కాబట్టి ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ అందరికీ ఇబ్బంది కలిగింది. ఇటు గంటల తరబడి ఇంటర్నెట్ రాకపోవడం, ఒక పక్క స్టూడెంట్స్ ఉంటారు, ఈవెన్ విద్యుత్ శాఖకు కూడా అన్ని అప్డేట్స్ రావాలన్నా కూడా ఇంటర్నెట్. ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే మొత్తం స్తంభించిపోయింది అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు కూడా వీళ్ళకి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, మరి వీళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? జిహెచ్ఎంసీ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు, అలాగే పోల్ పై నుంచి కరెంట్ పోల్ పై నుంచి వీళ్ళు వైరింగ్ లాగాలి కాబట్టి విద్యుత్ శాఖ నుంచి కూడా తీసుకుంటారు. అలాగే వీళ్ళు డబ్బులు కూడా పే చేస్తున్నారంట. అంటే ఒక పోల్కి ఖచ్చితంగా ఊళ్ళో అయితే, రూరల్ ఏరియాలో అయితే 20 రూపాయలు, అర్బన్ ఏరియాలో అయితే 30 రూపాయలు ఒక్కొక్క స్తంభానికి పే చేస్తున్నారంట. మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎందుకు విద్యుత్ శాఖ కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు ఇలా ఇంటిమేషన్ లేకుండా ఎందుకు చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాణాలు ఏవైతే పోయాయో ఖచ్చితంగా దానికి బాధ్యత విద్యుత్ శాఖది, ఇటు జిహెచ్ఎంసీది. అంతేగాని ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ ఎలా అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు దాదాపు
పన్నెండు లక్షల దాకా కేబుల్స్ కట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అంటే 12 లక్షల దాకా ఈ ఎవరైతే కనెక్షన్లు ఉన్నాయో అవన్నీ కట్ చేశారు. అంటే వాళ్ళందరూ నష్టపోయినట్టే. ఇప్పుడు వాటన్నింటినీ వెయ్యాలి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వాళ్ళందరికీ ఈ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నష్టమే కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేశారు భారత్ ఎయిర్టెల్. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అంటే లంచ్ మోషన్లో కూడా దీని గురించి చర్చ జరిగింది. అసలు ఇంటిమేషన్ లేకుండా ఎందుకు ఈ పని చేశారు అని చెప్పేసి ఇటు ప్రభుత్వాన్ని అలాగే జిహెచ్ఎంసీని కూడా అంటే మందలించినట్టయితే తెలుస్తుంది. అయితే చూడాలి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు విద్యుత్ శాఖ కావచ్చు. ఫస్ట్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఈ చర్య మొదలుపెట్టి ఉంటే బాగుండేది. కానీ సడన్గా ఇలా స్టార్ట్ చేసేసరికి అందరూ నష్టపోవాల్సి వచ్చింది. ఇటు ముఖ్యంగా ప్రజలు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో, ఇటు వర్క్ అంటే చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఇట్లా అందరికీ నష్టమే. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు అందరి జీవనాధారం, అందరి జీవనం ఇంటర్నెట్ పైన ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా ఒక దృష్టి సారించాలి, ఒక బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.